హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రిఫైనల్ ఎగ్జామ్స్ ఈ ఫిబ్రవరి 21 నుంచి ఉండబోతున్నాయనేటువంటి న్యూస్, దాంతోపాటు దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది కదా. అందులో భాగంగానే నేను మన ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ప్రిఫైనల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది, దాంతోపాటు ఈ ఎగ్జామ్ని ఈజీగా మంచి మార్క్స్ సంపాదించుకోవడం కోసము మనం ఏ విధంగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి, దాంతోపాటు కొన్ని సెక్షన్స్లో కొన్ని రోమెన్స్లో ఈజీగా మార్క్స్ సంపాదించడానికి కొన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటిని కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు టీచ్ చేయబోతున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఈ ప్రిఫైనల్ ఎగ్జామ్ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ గురించి తెలుసుకుందాం. నేను ఆల్రెడీ ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రిఫైనల్ ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్ పేపర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి ప్రిఫైనల్ ఎగ్జామ్స్లో ఏదైనా సబ్జెక్ట్ సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ కావాలంటే ఆ సబ్జెక్ట్ నేమ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. దాంతోపాటు నేను టీచ్ చేయబోయేటువంటి ప్రిఫైనల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్స్ వీడియోస్ అన్నింటినీ కూడా ప్లేలిస్ట్ అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్కి సపరేట్గా క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్ లింక్స్ ఈ వీడియోస్ అన్నిటి కింద కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంచుతాను. ఆ ప్లేలిస్ట్ లింక్స్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను టీచ్ చేసినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా చూసి మీరు ఈ ప్రిఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవుతారని చెప్పి నేను ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్స్ ముందు మీరు కాలేజీలో రాసేటువంటి లాస్ట్ ఎగ్జామ్, చివరి ఎగ్జామ్ ప్రిఫైనల్ ఎగ్జామే. కాబట్టి మీరు ఇప్పుడే పర్ఫెక్ట్గా మీ సబ్జెక్ట్ మొత్తం నేర్చుకొని ఈ ప్రిఫైనల్ ఎగ్జామ్స్లో మంచి టెక్నిక్స్ ఏంటి, ఎలా రాయాలి, పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఈజీగా మార్క్స్ ఏ సెక్షన్స్లో ఎలా సంపాదించవచ్చు అనేటువంటి విషయాలన్నింటినీ తెలుసుకొని ఇక్కడ బాగా రాసినారంటే పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా ఈజీగా మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియో చూసి సాటిస్ఫై అవుతారు. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టూడెంట్స్, మన 2021-2022 ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చేసి మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్ని 30% అయితే డిలీట్ చేయడం జరిగిందనమాట. ఆ డిలీట్ అయినటువంటి 30% సిలబస్ ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకుందాం. ఇలా తెలుసుకోవడం వల్ల మీకు మన క్వశ్చన్ పేపర్లో చాయిస్ అనేది ఏ విధంగా వస్తుంది, వాటిలో ఎన్ని లెసన్స్ని ప్రిపేర్ కావచ్చు అనేటువంటి విషయాలు కూడా దీనివల్ల తెలుస్తుంది అనమాట. అందుకే ముందుగా ఇది తెలుసుకుందాం. చూడండి, మన సెక్షన్ ఏ వచ్చేసి ప్రోజ్కి సంబంధించినటువంటి టోటల్గా ప్రోజ్లో 5 లెసన్స్ అయితే మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అయితే ఇంగ్లీష్లో అయితే ఉంటాయి. ఆ 5 లెసన్స్లో 1 లెసన్ అయితే రెడ్యూస్ అయిపోయింది. అది జేసీ బోస్ అనేటువంటి ఆల్డస్ హక్స్లే రాసిన జేసీ బోస్ అనేటువంటి లెసన్ అయితే రెడ్యూస్ అయిపోయి మనకి ప్రోజ్లో ఓన్లీ 4 లెసన్స్ మాత్రమే సిలబస్లో ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్ బిలో చూడండి, పోయిటరీకి సంబంధించినటువంటి పోయమ్స్ వచ్చేసి మనకి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో 5 పోయమ్స్ అయితే ఉన్నాయి. ఆ 5 పోయమ్స్లో 1 పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 అనేది జాన్ మిల్టన్ రాసినటువంటి పోయం అయితే డిలీట్ అయింది. ఇప్పుడు మనకి కేవలం 4 పోయమ్సే మనకి సిలబస్లో అయితే ఉన్నాయి. మనం ఎగ్జామ్కి కూడా 4 పోయమ్స్ నుంచే యానోటేషన్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ సి చూడండి, ఇదంతా కూడా స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఏ టాపిక్స్లో ఏ ఎక్సర్సైజెస్ మాత్రమే డిలీట్ అయినాయి అది మీరు బాగా గమనించాలి. చూడండి, ముందుగా లెటర్ రైటింగ్లో ఇన్ఫార్మల్ లెటర్లో ఎక్సర్సైజ్ 1 అండ్ ఎక్సర్సైజ్ 2 ఈ 2 ఎక్సర్సైజెస్ మాత్రమే డిలీట్ అయినాయి. ఫార్మల్ లెటర్లో అన్ని ఎక్సర్సైజెస్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇన్ఫార్మల్ లెటర్లో 1, 2 వదిలేసి మిగతా ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్లో ఎక్సర్సైజెస్ 18 to 26 వరకు డిలీట్ చేయడం జరిగింది. అంటే 1 to 17 వరకు ఎక్సర్సైజెస్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత వొకాబులరీలో కూడా చూడండి, ఎక్సర్సైజెస్ 16 to 30 ఈ 16 to 30 ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ అన్నిటినీ కూడా డిలీట్ చేశారు.
మీరు 1 to 15 ఎక్సర్సైజెస్ని అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత నోట్ మేకింగ్ చూడండి, ఎక్సర్సైజెస్ 14 to 20 వరకు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా డిలీట్ చేశారు. మీరు 1 to 13 ఎక్సర్సైజెస్ని అయితే నోట్ మేకింగ్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు వేటిని ప్రిపేర్ అవ్వాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం మన మోడల్ క్వశ్చన్ పేపర్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఆ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో 2020 మార్చ్లో జరిగినటువంటి పబ్లిక్ క్వశ్చన్ పేపర్. మనకి పబ్లిక్లో వచ్చేసి 3 సెట్స్ అయితే ఉంటాయన్నమాట. క్వశ్చన్ పేపర్స్ 1, 2, 3 అని చెప్పి 3 సెట్స్ అయితే మనకి ఫస్ట్గా కాలేజ్ దగ్గరికి అయితే పంపిస్తారో ఆ 3 సెట్స్లో మనకి ఏదో ఒక సెట్ మాత్రమే ఎగ్జామ్ జరిగే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే అనౌన్స్ చేస్తారో ఆ సెట్ మాత్రమే ఎగ్జామ్ జరుగుతుంది. మీకు ఆ సంవత్సరం వచ్చేసి 2020లో వచ్చేసి 3rd సెట్ అయితే ఎగ్జామ్లో జరిగింది. తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో 1 and 2 సెట్స్ ఉంటాయి కదా, ఆ 2 సెట్స్ అలాగే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉంచి ఉంటారు. ఆ 2 సెట్లలో మళ్ళీ ఒక సెట్ సప్లిమెంటరీ ఎగ్జామ్లో జరుగుతుంది. మిగతా ఏదైతే మిగిలి ఉంటుందో సెట్ అది నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ప్రిఫైనల్ ఎగ్జామ్లో ఆ సెట్నే మీకు ప్రిఫైనల్ క్వశ్చన్ పేపర్గా ఉంచుతారనమాట. మనకి 2020లో వచ్చేసి 100% సిలబస్కి స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు కాబట్టి ఇక్కడ 100% సిలబస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దీన్ని మనం చూడడం ద్వారా కూడా మనకి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అందుకే ఈ క్వశ్చన్ పేపర్ని ఉంచాను. 2021 మోడల్ క్వశ్చన్ మన పబ్లిక్ క్వశ్చన్ పేపర్ అయితే నాకు దొరకకపోవడం వల్ల దీన్ని తీసుకున్నాను. దీన్ని తీసుకోవడం వల్ల కూడా కొన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి. అవి కూడా ఏంటో చూద్దాం. ముందుగా చూడండి, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 17 ఉంటాయి. పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ 2. మనకి ఎగ్జామ్ వచ్చేసి ప్రిఫైనల్ ఎగ్జామ్ కూడా ఆ టైం 3 అవర్సే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే మనకు ఉంటుంది. ఇదంతా తెలిసిన విషయాలే. మనకు టోటల్గా 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో వచ్చేసి ప్రోజు, పోయిటరీ, నాన్ డీటెయిల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ బిలో వచ్చేసి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, తర్వాత స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించినటువంటి 2 టాపిక్స్ అయితే ఉంటాయి. సెక్షన్ సి మొత్తం కూడా స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్సే ఉంటాయి. సెక్షన్ ఏలో 40, సెక్షన్ బిలో 20, సెక్షన్ సిలో మళ్ళీ 40 మార్క్స్ అయితే కేటాయించడం జరిగి ఉంటుంది. ఇవన్నీ ఆల్రెడీ మన మోడల్ పేపర్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ముందుగా సెక్షన్ ఏ చూడండి, రోమన్ నెంబర్ 1, అనోటేట్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 10 to 15 లైన్స్ ఈచ్ అని చెప్పి ఉంటుంది. రోమన్ నెంబర్ 1 అనేది ప్రోజ్కి సంబంధించినటువంటి యానోటేషన్స్ రోమన్ నెంబర్ 1లో వస్తాయి. రోమన్ నెంబర్ 2లో వచ్చేసి పోయిటరీకి సంబంధించినటువంటి యానోటేషన్స్ రోమన్ నెంబర్ 2లో అయితే వస్తాయి. మనకి ఇక్కడ 100% సిలబస్ ఉంది కాబట్టి అప్పుడు టోటల్ 5 లెసన్స్ 5 పోయమ్స్ ఉన్నాయి కాబట్టి మినిమం 3 లెసన్స్కి సంబంధించినటువంటి యానోటేషన్స్ క్వశ్చన్స్ అయితే వాళ్ళు చదివారు. కానీ మనకి ఈ ఇయర్ వచ్చేసి ఓన్లీ 4 ప్రోజ్ లెసన్స్ 4 పోయట్రీ పోయమ్స్ అయితే ఉన్నందుకు ఇక్కడ ప్రతి లెసన్ నుంచి 4 యానోటేషన్లు, అంటే 4 లెసన్ల నుంచి 4 యానోటేషన్లు, అదేవిధంగా 4 పోయమ్స్ నుంచి 4 యానోటేషన్లు అయితే ఇస్తారు. కాబట్టి మనం ఎనీ 2 లెసన్స్ ఎనీ 2 పోయమ్స్ సంబంధించినటువంటి యానోటేషన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే రోమన్ నెంబర్ 1లో కానీ రోమన్ నెంబర్ 2లో కానీ మనం ఖచ్చితంగా 2 యానోటేషన్స్ని అటెంప్ట్ చేయగలం. 2 into 4 = 8 మార్క్స్, 2 into 4 = 8 మార్క్స్ అయితే మనం సంపాదించగలం. 16 మార్క్స్ అయితే యానోటేషన్స్ నుంచి వస్తాయి. ఎందుకంటే సిలబస్లో 4 లెసన్సే ఉన్నాయి. 4 లెసన్స్ నుంచి 4 యానోటేషన్స్ ఖచ్చితంగా ఇస్తారు. 4 పోయమ్స్ నుంచి 4 యానోటేషన్స్ ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి ఎనీ 2 లెసన్స్ యానోటేషన్స్ ఎనీ 2 పోయమ్స్ యొక్క యానోటేషన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే ఇక్కడ 2 అయితే ఆన్సర్ చేయగలం. ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్స్ అప్పుడు ఏమి ఇచ్చినారు, 5 లెసన్స్ నుంచి కాబట్టి ఏదైనా 4 లెసన్స్ సంబంధించిన యానోటేషన్స్ అయితే ఇచ్చింటారు. ఏ చూడండి, అన్ఫార్చునేట్లీ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ కమ్యూనిటీ బిహేవియర్. బి చూడండి, రీడింగ్ మేక్ ఏ ఫుల్ మ్యాన్, కాన్ఫిడెన్స్ ఏ రెడీ మ్యాన్ అండ్ రైటింగ్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్. సి చూడండి, యూ డోంట్ బికమ్ ఏ బెటర్ పర్సన్ బికాజ్ యు ఆర్ సఫరింగ్ బట్ యూ బికమ్ ఏ బెటర్ పర్సన్ బికాజ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సఫరింగ్. డి చూడండి, వర్క్ విత్ ఫ్రీడమ్ ఇన్స్పైర్డ్ బై లవ్, దెర్ ఈజ్ నో ట్రూ లవ్ పాసిబుల్ ఇన్ ది స్లేవ్. ఇది మనకి రోమన్ నెంబర్ 1లో ఉన్న ప్రోజ్కి సంబంధించినటువంటి అప్పుడు 5 లెసన్స్, ఇప్పుడు 4 లెసన్స్ సంబంధించినటువంటి 4 యానోటేషన్సే వస్తాయి. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి, అందులో ఏ చూడండి, హౌ విల్ యూ డాంట్ మై ఫ్రీ జర్నీయింగ్ ఫ్యాన్సీ దట్ రైట్స్ అపాన్ ద పినోనియన్స్ ఆఫ్ ది రెయిన్. బి చూడండి, షీ హ్యాజ్ ఏ వరల్డ్ ఆఫ్ రెడీ వెల్త్ అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ టు బ్లెస్.
సి చూడండి ఆల్ ఈజ్ ఇఫ్ ఐ హ్యావ్ గ్రేస్ టు యూజ్ ఇట్ సో యాజ్ ఎవర్ ఇన్ మై గ్రేట్ టాస్క్ మాస్టర్స్ ఐ. డి చూడండి వితౌట్ మీ కోల్డ్ ది హార్త్ స్టోన్ స్టాండ్స్ నార్ కుడ్ ది ప్రీషియస్ చిల్డ్రన్ థ్రైవ్. ఇది మన రోమన్ నెంబర్ 1 ఇంకా రోమన్ నెంబర్ 2లో ఉన్నటువంటి ప్రోజ్కి సంబంధించినటువంటి అనోటేషన్స్, పోయిటరీకి సంబంధించినటువంటి అనోటేషన్స్. ఎనీ 2 ప్రోజ్ లెసన్స్ 2 పోయమ్స్కి సంబంధించిన అనోటేషన్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 అండ్ రోమన్ నెంబర్ 4 కనుక మీరు గమనిస్తే ఇక్కడ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 10 to 15 లైన్స్ ఈచ్ అని చెప్పి ఉంటుంది రెండింటిలో కూడా. రోమన్ నెంబర్ 3లో వచ్చేసి ప్రోజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. రోమన్ నెంబర్ 4లో వచ్చేసి పోయిటరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్ ప్రోజ్లో, 4 క్వశ్చన్స్ పోయిటరీలో అయితే వస్తాయి. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు ఉన్నది కేవలం 4 లెసన్సే కాబట్టి మనం ఎనీ 2 లెసన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ని అక్కడ 2 క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఎనీ 2 లెసన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మా ఫస్ట్ అయితే 3rd రోమన్లో ప్రోజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అప్పుడు ఏమొచ్చినాయో చూద్దాం. ఏ వచ్చేసి హౌ డిడ్ జేసీ బోస్ రికార్డ్ ది హార్ట్ బీట్స్ ఆఫ్ ఎ ప్లాంట్. బి వచ్చేసి హౌ కెన్ ది మిజరీస్ ఆఫ్ ది వరల్డ్ బి క్యూర్డ్ అకార్డింగ్ టు స్వామి వివేకానంద. సి వచ్చేసి వాట్ ఈస్ ద పాయింట్ దట్ నారాయణమూర్తి వాంట్స్ టు డ్రైవ్ హోమ్ వెన్ హీ కోట్స్ హెన్రీ బీచర్. హౌ డిడ్ హీ కంక్లూడ్ హిస్ స్పీచ్. డి వచ్చేసి హౌ డు స్టడీస్ క్యూర్ ద డిసీజ్ ఆఫ్ ది మైండ్. ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఆ 5 లెసన్స్లో ఎనీ 4 లెసన్స్ నుంచే క్వశ్చన్స్ అయితే వచ్చింటాయి, అది కూడా గమనించండి ఈ క్వశ్చన్ పేపర్లో కూడా. కాబట్టి మనకు ఉన్నది 4 లెసన్సే కాబట్టి 4 లెసన్స్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇక్కడ 4th రోమన్లో పోయమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూడండి. ముందుగా ఏ చూడండి వై డస్ వర్డ్స్వర్త్ కన్సిడర్ నేచర్ టు బి ఏ గుడ్ టీచర్. బి చూడండి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది పోయం ఏ ఛాలెంజ్ టు ఫేట్. వాట్ ఈస్ ది లైఫ్ లెసన్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ ది పోయం. సి చూడండి అటెంప్ట్ ఏ క్రిటికల్ అప్రిషియేషన్ ఆఫ్ ది పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23. డి చూడండి వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ది పోయం ద బిల్డర్స్. ఇది మన 4th రోమన్లో ఉన్నటువంటి పోయమ్స్కి పోయిటరీకి సంబంధించినటువంటి 4 క్వశ్చన్స్. ఇక్కడ కూడా మీరు 3rd and 4th రోమన్లో ఎనీ 2 లెసన్స్ ఎనీ 2 పోయమ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 2 into 4 = 8, 2 into 4 = 8, టోటల్గా 16 మార్క్స్ అయితే వస్తాయి. అక్కడ 16 ఇక్కడ 16 టోటల్గా 32 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 5th రోమన్ వచ్చేసి మన నాన్ డీటెయిల్ ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్ అనేటువంటి మన నాన్ డీటెయిల్కి సంబంధించినటువంటి 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇందులో మీరు మెయిన్గా మీకు చాలా మెటీరియల్స్లో వచ్చేసి ఈ అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్ సంబంధించినటువంటి సమ్మరీ అయితే మీకు దొరుకుతుంది. ఒకవేళ మీకు అది అవైలబుల్గా లేదంటే కూడా ఈ వీడియో కింద టెలిగ్రామ్కి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. దాంట్లో జాయిన్ అయినారంటే ఈ అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్ యొక్క సమ్మరీ అయితే ఇస్తాను. దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే ఈ 5th రోమన్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా అది రాస్తే ఫుల్కి ఫుల్ 8 మార్క్స్ అయితే వస్తాయి. చూడండి ఆన్సర్ ఎనీ 1 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 25 లైన్స్. 1 into 8 = 8 మార్క్స్. ఏ చూడండి రైట్ ఏ క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ టామ్ సేయర్. బి చూడండి వాట్ ఆర్ ది టర్నింగ్ పాయింట్స్ ఇన్ ద స్టోరీ ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్. డిస్కస్ ది మెయిన్ ఈవెంట్స్ ఇన్ ద ప్లాట్. సి వచ్చేసి గివ్ క్యారెక్టర్ అనాలిసిస్ ఆఫ్ అఖిల్ బెరిఫిన్. ఇందులో మీరు ఏ బికి వచ్చేసి నేను ఇచ్చినటువంటి ఆ సమ్మరీని రాసినారంటే ఈజీగా 8 మార్క్స్ అయితే వస్తాయి. సి ఒక్కటి వచ్చేసి అఖిల్ బెరిఫిన్ యొక్క క్యారెక్టరైజేషన్ కాబట్టి అది వదిలిపెట్టేసి ఏ బిలో ఏది పెట్టి రాసినా కూడా అది సమ్మరీ అవుతుంది. ఇది మన సెక్షన్ ఏలో ఉన్నటువంటి 5 రోమన్స్. ఈజీగా ఇక్కడ 2 లెసన్స్ 2 పోయమ్స్ సంబంధించిన అనోటేషన్స్ క్వశ్చన్స్ ఈ అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్ సమ్మరీ నేర్చుకున్నారంటే 40కి 40 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బి చూడండి 6th రోమన్. ఇక్కడ వచ్చేసి ఇది సెక్షన్ బిలో 6th రోమన్లో వచ్చేసి జనరల్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, రోమన్ నెంబర్ 7లో వచ్చేసి మన అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్ సంబంధించినటువంటి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అయితే వస్తాయి. ఈ 2 కూడా చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఫస్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని ఈజీగా ఆన్సర్ చేస్తారు. సెకండ్ది వచ్చేసి మీరు నాన్ డీటెయిల్ మొత్తం వినింటే ఈజీగా దానికి కూడా ఆన్సర్ చేస్తారు. ముందుగా చూడండి సెక్షన్ బి 6th రోమన్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. 5 into 1 = 5 మార్క్స్ అయితే వస్తాయి. ప్యాసేజ్ చూడండి ఇట్ ఈజ్ స్టిల్ ఏ బిజీ అవర్ ఇన్ ద సిటీ వెన్ ఐ ఎంటర్డ్ మార్కెట్ రోడ్. పీపుల్ ran for lives at the sight of me as I progressed through. Shutters were pulled down and people hid themselves under
culverts on trees behind pillars. The population was melting out of sight. At the circus, I had to study human behavior. Outside the circus ride, they sat in their seats placidly while I covered before the captain's whip. I got a total wrong notion of human beings at that angle. I had thought that they were sturdy and fearless, but now I found them fleeing before me like a herd of deer. Although I had no intention of attacking them, when I passed in front of a tailor's shop, he abandoned his machine and shut himself in a cupboard, wailing, "Alas, I am undone. Won't someone shoot that tiger?" A prisoner between two constables who had been caught for murder and was just emerging from the courthouse got his chance to escape when the constable fled, abandoning him with his handcuffs. I tore horse from its jatka and enjoyed the sight of the passengers spilling out of it and running for their lives. A passage from a tiger for Malgudi by R.K. Narayan. ఇది మనకిచ్చినటువంటి ప్యాసేజ్. ఇక్కడ ఒక టైగర్ సంబంధించి ఒక టైగర్ ఒక టౌన్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ పీపుల్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, ఆ టైగరే ఆ విషయాలన్నింటినీ కూడా చెప్తే ఎలా ఉంటుంది అనేటువంటి ప్యాసేజ్ ఇది. దానికి సంబంధించినటువంటి 5 క్వశ్చన్స్ అయితే కింద వస్తాయి, ఈజీగా ఆన్సర్ చేసేస్తాం. ఇక్కడ 5 × 1 = 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 7th రోమన్ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. 5 × 1 = 5 మార్క్స్. ఇది వచ్చేసి అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేర్ సంబంధించినటువంటి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కాబట్టి మనము నాన్ డీటెయిల్ సంబంధించినటువంటి ఆ మొత్తం అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేర్ లెసన్ కనుక వినింటే మీరు ఈజీగా దీనికి కూడా ఆన్సర్ చేస్తారు. ద నెక్స్ట్ డే వాజ్ సండే. టామ్ వోర్ క్లీన్ సండే క్లాత్. హీ హేటెడ్ దెమ్. Tom, Sid and Mary always went to Sunday school on Sunday morning. But Tom was not a good student and never listened to the teacher. After Sunday school, Tom and his family went to the church. This Sunday, he had a big black beetle in his pocket. When the Reverend started speaking, Tom took the black beetle out of his pocket. He put it on the floor. There was a little dog in the church. It saw the beetle and wanted to play with it. Suddenly the beetle bit the dog's nose. The little dog barked and everyone looked at it. It jumped and ran after the black beetle. It ran all about the church, barking and making a lot of noise. The people in the church laughed silently. Their faces were red. The Reverend continued talking, but no one listened to him. ఇది మన అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేర్లో మన టామ్కి సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ని అయితే పేరాగ్రాఫ్ రూపంలో ఇచ్చినారు. దానికి సంబంధించి 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. తర్వాత 8th రోమన్ చూడండి. స్టడీ ది ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. 5 × 1 = 5 మార్క్స్. ఇక్కడ వచ్చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది. మనకి ఈజీగా మార్క్స్ సంపాదించడానికి సెకండ్ ఇయర్లో చాలా రోమెన్స్ అయితే ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి. అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్ మొత్తాన్ని కూడా బాగా గమనించాలి. యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కెన్ బ్లాక్ ది రోడ్ టు కరప్షన్. ఆర్టీఐ, రేషన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్, గవర్నమెంట్ సర్వీస్, ఎంటైటిల్మెంట్. తర్వాత మనకి బాక్స్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. రైట్ టు ఇన్ఫర్మేషన్. ఆర్టీఐ ఎంపవర్స్ యూ టు సీక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది స్టేటస్ ఆఫ్ యువర్ రిక్వెస్ట్. ఇట్ ఈజ్ క్విట్స్ పాసిబుల్ దట్ ఇన్వోకింగ్ ది ఆర్టీఐ మే బై ఇట్ సెల్ఫ్ ఎక్స్పీడియేట్ రెజల్యూషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్. ఆర్టీఐ ద కీ టు ఇన్ఫర్మేషన్ అండ్ అకౌంటబిలిటీ. హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చినారు. జస్ట్ file your application with the public information officer PIO of the concerned department along with fee submit through the post office. Application fees వచ్చేసి application fees of ₹10 through cash, demand draft, IPO and banker's check. If the matter relates to a central government department డిఫరెంట్ స్టేట్స్ అని చెప్పి బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఫ్యూచర్ డీటెయిల్స్ అబౌట్ ఆర్టీఐ లాగిన్ టు www.cac.government.in ఇచ్చినారు. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ 1800 11400 టోల్ ఫ్రీ అని ఇచ్చినారు.
తర్వాత కింద కొన్ని నెంబర్స్ ఇచ్చినారు. మండే టు సాటర్డే 9:30 AM to 5:30 PM వరకు కాల్ చేయొచ్చు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇక్కడ సరిగ్గా ప్రింట్ అయితే సరిగ్గా కనపడడం లేదు. ఈ విధంగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని బాగా చదివిన తర్వాత కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లోనే మనకు పూర్తి ఆన్సర్స్ అయితే ఉంటాయి. తర్వాత 8th రోమన్ అలా ఉంటే తర్వాత 9th రోమన్ కనుక వస్తే స్టడీ ది గివెన్ పై చార్ట్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. మనకి రోమన్ నెంబర్ 9 వచ్చేసి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అంటారు. వీటిలో అయితే దీనిలో పై చార్ట్ వస్తుంది, బార్ గ్రాఫ్ వస్తుంది, తర్వాత ట్రీ డయాగ్రామ్ వస్తుంది, తర్వాత టేబుల్ వస్తుంది, తర్వాత ఫ్లో చార్ట్. ఈ 5లో ఏదైనా కూడా ఒక నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అంటే వెర్బల్ రూపంలో లేదా మనకి రిటర్న్గా లేనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది డయాగ్రామ్స్ రూపంలో. ఆ డయాగ్రామ్ని మనం అర్థం చేసుకొని కింద ఇచ్చినటువంటి 5 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి. ఇక్కడ రికమెండెడ్ డైట్ అని చెప్తున్నారు. ప్రోటీన్ 23%, వెజిటేబుల్ 18%, డైరీ 15%, తర్వాత గ్రెయిన్స్ 9%, అదర్స్ 5%, ఫ్రూట్స్ 30% అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి టేబుల్కి సంబంధించి ఆ పై చార్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్సే మనకైతే వస్తాయి. వాట్ డస్ ది పై చార్ట్ షో? రికమెండెడ్ డైట్. వాట్ షుడ్ బి ది మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ డైట్ అకార్డింగ్ టు ది డయాగ్రామ్ ప్రకారం మనం ఎక్కువగా ఏం తినాలి? ఫ్రూట్స్ తినాలి. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి పై చార్టు, బార్ గ్రాఫ్, టేబుల్, ఫ్లో చార్ట్ వీటన్నిటిలో ఏదైనా ఒకటి వచ్చి వాటికి సంబంధించినటువంటి 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇందులో కూడా ఈజీగా మార్క్స్ అయితే సంపాదించవచ్చు. అది సెక్షన్ బిలో 20 మార్క్స్కి 4 రోమన్స్ అవి. నెక్స్ట్ సెక్షన్ సి చూడండి. రోమన్ నెంబర్ 10 యూ హ్యావ్ విట్నెస్డ్ ద ఇంపాక్ట్ ఆఫ్ evaluation through grades instead of marks in the board of intermediate education exam results. Write a letter to your younger cousin advising him how to deal with the changes. ఇది వచ్చేసి మనకి సెక్షన్ సిలో ఇన్ఫార్మల్ లెటర్ అండ్ ఫార్మల్ లెటర్ రెండు ఉంటాయి. చాయిస్ అయితే ఉంటుంది. మనకి ఫార్మల్ లెటర్లో కాకుండా ఇన్ఫార్మల్ లెటర్లో ఎక్సర్సైజ్ 1 and 2 అయితే డిలీట్ చేశారు కదా, ఆ రెండు తప్ప మిగతా ఏవైనా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చింది ఒకటి వచ్చేసి ఇన్ఫార్మల్ లెటర్. నెక్స్ట్ చూడండి ఫార్మల్ లెటర్. రైట్ ఏ లెటర్ టు ది ఎడిటర్ ఆఫ్ ఏ లోకల్ డైలీ ఆన్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్ సమ్మర్. హింట్స్ వచ్చేసి రెసిడెంట్ ఆఫ్ ఆర్కే నగర్, విజయవాడ, మోస్ట్ పాపులేటెడ్ ఏరియా, ఇన్సఫిషియంట్ వాటర్ ఫెసిలిటీస్, ఫేస్డ్ డిఫికల్టీస్ డ్యూ టు సెవర్ హీట్, రిక్వెస్ట్ ఫర్ పబ్లిష్ ఇన్ న్యూస్ పేపర్. ఇది వచ్చేసి మనకి ఫార్మల్ లెటర్. ఈ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్ రెండింటికి కూడా ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ ప్యాటర్న్ని బ్లాక్డ్ ఫార్మాట్లో అయితే మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అయితే ఇస్తారు. ఆ బ్లాక్డ్ ఫార్మాట్ ఎలా రాయాలి అనేది నేర్చుకొని అందులో కొన్ని స్టాండర్డ్గా కొన్ని విషయాలు మనం అలాగే రాస్తూ వస్తాం. వాటన్నిటిని కూడా నేర్చుకొని రాసినారంటే ఈజీగా మీకు ఫార్మల్ లెటర్ రాసినా ఇన్ఫార్మల్ లెటర్ రాసినా 5కి 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 11th రోమన్ కనుక చూస్తే డిస్క్రైబింగ్ ది ప్రాసెస్ ఆఫ్ క్యాస్టింగ్ యువర్ ఓట్ ఇన్ ఎలక్షన్ ఆర్ యూ వాంటెడ్ టు గో టు తిరుపతి బై బస్, యూ హ్యావ్ అన్ ఆండ్రాయిడ్ మొబైల్ విత్ యూ, హౌ కెన్ యూ బుక్ ఏ టికెట్ ఆన్లైన్ యూజింగ్ ది ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ అండ్ యువర్ మొబైల్. ఇక్కడ వచ్చేసి నోట్ మేకింగ్ అనమాట. మనం సొంతంగా ఏదైనా ప్రాసెస్ని డిస్క్రైబ్ చేయాలి. ఇక్కడ 2 ప్రాసెస్లు అయితే ఇచ్చినారు. మీరు మీ ఎలక్షన్స్లో ఓట్ని ఏ విధంగా వేస్తారు, రెండోది వచ్చేసి మీరు తిరుపతికి వెళ్ళాలి, ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో మీరు ఏ విధంగా మీ బస్ టికెట్ని అయితే బుక్ చేస్తారు అని చెప్పి వీటన్నిటిని కూడా మనము ప్రాసెస్ వైజ్గా రాస్తూ వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేస్తాం, ఓటు వేయడానికి ఫస్ట్ ఏం చేస్తాం, మనము మన ఓటర్ కార్డ్ని చెక్ చేసుకుంటాము. మన ఓటర్ కార్డ్ని చెక్ చేసుకున్న తర్వాత మనం ఎవరికైతే ఓటు వేయాలని చెప్పి డిసైడ్ అవుతాము. ఎవరికి వేస్తే మనకి మంచి జరుగుతుంది, మన నియోజకవర్గానికి మంచి జరుగుతుందని చెప్పి ఇవన్నీ చేసిన తర్వాత మనం ఓటు వేయడానికి పోలింగ్ బూత్కి అయితే వెళ్తాము. ఇదంతా కూడా ప్రాసెస్ అయితే చేయాలి. లేకపోతే నెక్స్ట్ ఈ ఆండ్రాయిడ్ మొబైల్లో మీ ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా తిరుపతికి ఏ విధంగా బస్ టికెట్ బుక్ చేస్తారు, ఫస్ట్ మొబైల్ తీసుకొని అందులో మీ యొక్క గూగుల్ క్రోమ్లో కానీ ఏదైనా సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ అని చెప్పి దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తారు. మీరు ఏ డేట్న వెళ్ళాలనేది సెలెక్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది సెలెక్ట్ చేస్తారు, తర్వాత మీకు ఎన్ని టికెట్స్ కావాలనేది సెలెక్ట్ చేస్తారు, తర్వాత మీ టికెట్ని అయితే బుక్ చేస్తారు. ఈ విధంగా ఆ ప్రాసెస్ని అంతా కూడా ఈ 11th రోమన్లో డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్లో రాయాలి. నెక్స్ట్ 12th రోమన్ చూడండి. ప్రిపేర్ కరికులం వీటా బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో.
మనకి ఇక్కడ 12th రోమన్లో వచ్చేసి కరికులం వీటా అనేది ఉంటుంది. ఏదైనా ఎగ్జామ్కి సంబంధించి కానీ లేకపోతే జాబ్కి సంబంధించినటువంటి మీ యొక్క కరికులం వీటాని రాసి పంపించాలి. ఈ కరికులం వీటాకి కూడా ఒక మనకి ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఆ ప్యాటర్న్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే కరికులం వీటా కూడా రాస్తారు. కొన్నిసార్లు హింట్స్ అయితే ఇస్తారు, కొన్నిసార్లు మనము ఈ కరికులం వీటాగా దేన్ని రాయాలనేది చెప్తారు, మనం దాన్నే రాసేస్తే సరిపోతుంది. 1/5 = 5 మార్క్స్ అయితే వస్తాయి. ఎం సుమన్ కార్తిక్, ఏజ్ 28 years, ఎంఏ ఇంగ్లీష్, బీఈడి గుడ్ కమ్యూనికేషన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎంఏ ఫ్రమ్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి 72%, బీఏ అడ్వాన్స్ ఇంగ్లీష్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ అనంతపురం 76%, బీఈడి ఎస్కే యూనివర్సిటీ అనంతపురం, ఇంటర్మీడియట్ హెచ్ఈసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనంతపురం, టీచర్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 3 years, అప్లయింగ్ ఫర్ జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ పోస్ట్ సెయింట్ జోసెఫ్స్ జూనియర్ కాలేజ్ ఒంగోలు. సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ ఒంగోలులో ఉన్నటువంటి ఇంగ్లీష్ పోస్ట్కి మనం కరికులం వీటా అయితే రాయాలి. మన యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన నేమ్ రాయకుండా ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇచ్చినారు కాబట్టి దీన్ని యూజ్ చేసుకునే మన కరికులం వీటా అయితే రాయాల్సి ఉంటుంది. అది 12th రోమన్. నెక్స్ట్ 13th రోమన్ చూడండి. ఫిల్ ఇన్ ది డోనర్ రిజిస్ట్రేషన్ ఫామ్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఫామ్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. ఫామ్ ఫిల్లింగ్లో మనకి బ్యాంక్ సంబంధించినటువంటి ఫామ్స్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఈ బ్లడ్ డొనేషన్కి సంబంధించినటువంటి ఫామ్స్ అయినా ఇవ్వచ్చు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఏవైనా ఇవ్వచ్చు. మనకి అక్కడ నెంబర్స్ అయితే ఉంటాయి 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పి టోటల్గా 10కి 10 మనం కరెక్ట్గా ఫిల్ చేసినామంటే 10 × ½ మార్క్ = 5 మార్క్స్ అయితే వస్తాయి. మనకు పైనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఫిలప్ చేయాలి. మనం ఎగ్జామ్లో వచ్చేసి ఈ ఫామ్ మొత్తం ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు, ఫామ్ మొత్తం డ్రా చేయాల్సిన అవసరం లేదు. 13th రోమన్ అని చెప్పి 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పి వాటిలో ఏం రావాలనేది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 14th రోమన్ చూడండి. రైట్ ఏ డైలాగ్ బిట్వీన్ 2 friends who have met after 2 years and who are trying to update themselves about each other, or the principal is complaining to the parent about the poor performance of the student. Construct a telephonic conversation between the principal and the parent. ఇక్కడ కన్వర్జేషన్ అనమాట. ఇక్కడ చాయిస్ అయితే ఉంటుంది మన కన్వర్జేషన్స్లో కూడా మనకి చాలా టైప్స్ అయితే ఉన్నాయి. ఆ కన్వర్జేషన్స్ అన్నిటిని కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ కన్వర్జేషన్ ప్రాక్టీస్లో కూడా ఈజీగా మార్క్స్ అయితే వస్తాయి. ఇందులో మనకి మెయిన్గా వచ్చేసి కన్వర్జేషన్ అంటే 2 personsని అయితే ఇస్తారు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూస్తే 2 friends, ఆ ఫ్రెండ్స్ నేమ్స్ అయినా రాయొచ్చు మీరు, లేదా friend 1 friend 2 అయినా రాయొచ్చు. లేకపోతే ఇక్కడ వచ్చేసి ప్రిన్సిపాల్ అండ్ పేరెంట్ అని అయితే ఇచ్చినారు. ప్రిన్సిపాల్ ఏం కన్వర్జేషన్ చేసినాడు, పేరెంట్ ఏం చేసినాడు, తర్వాత ప్రిన్సిపాల్ ఏం చేసినాడు, పేరెంట్ ఏం చేసినాడు అని చెప్పి ఈచ్ పర్సన్కి ఒక 5 డైలాగ్స్ వచ్చేలాగా టోటల్ 10 డైలాగ్స్ లేదా 15 డైలాగ్స్ వచ్చేలాగా రాసినారంటే 1/5 = 5 మార్క్స్ ఈజీగా 14th రోమన్లో కూడా వస్తాయి. తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ మేక్ నోట్స్. ఇక్కడ వచ్చేసి ఒక ప్యాసేజ్ ఇచ్చినారు, దాన్ని మనం నోట్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఆ ప్యాసేజ్ నుంచి. ఇక్కడ కూడా మనకి సింపుల్గా నోట్ మేకింగ్లో ఇక్కడ ప్యాసేజ్ దేనికి సంబంధించింది అనేది ఒక కరెక్ట్ పర్ఫెక్ట్ హెడ్డింగ్ పెట్టి ఆ ప్యాసేజ్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ని మనం నోట్స్లో రాస్తే, అంటే సైడ్ హెడ్డింగ్స్తో రాస్తూ వెళ్తే మనకి సింపుల్గా రాసినా కూడా ఇక్కడ 5కి 5 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 16th రోమన్ చూడండి. మ్యాచ్ ది వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్స్ డెఫినేషన్స్ ఇన్ కాలమ్ బి. ఇక్కడ వచ్చేసి మనకి వర్డ్ పవర్ అని ఉంది కదా, వాటినే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇస్తారు. కాలమ్ ఏలో వచ్చేసి వర్డ్స్, కాలమ్ బిలో వచ్చేసి వాటి మీనింగ్స్ లేదా డెఫినేషన్స్ అయితే ఇస్తారు. వాటిని మనము వర్డ్ పవర్లో పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే మనకి మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ వొకాబులరీ అని చెప్పి ఉంది కదా, మనకి రెడ్యూస్డ్ సిలబస్లో ఎక్సర్సైజెస్ 1 to 15 వరకు మాత్రమే మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే ఇక్కడ 15 ఎక్సర్సైజెస్ నేర్చుకుంటే 15 ఎక్సర్సైజెస్ నుంచి ఒక ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 5 మార్క్స్ అయితే మనకు వస్తాయి. నెక్స్ట్ 17th రోమన్ చూడండి. మార్క్ ది స్ట్రెస్ ఫర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. 5 × 1 = 5 మార్క్స్. ఇక్కడ మనం ఫస్ట్ టోటల్గా 10 వర్డ్స్ అయితే ఇచ్చింటారో ఆ వర్డ్స్ని సిలబుల్స్గా డివైడ్ చేసుకొని ఏ సిలబుల్ దగ్గర అయితే మనం స్ట్రెస్ చేసి ప్రొనౌన్సియేషన్ చేస్తున్నామో ఆ వర్డ్ దగ్గర ఆ ప్లేస్లో ఆ సిలబుల్ దగ్గర అయితే మనం స్ట్రెస్ మార్క్ని అయితే ఉంచినామంటే ఇక్కడ 5కి 5 మార్క్స్, ఒక 5 వర్డ్స్కి అలా ఉంచినామంటే 5కి 5 మార్క్స్ అయితే వస్తాయి. ఇది వర్డ్ స్ట్రెస్ అనమాట. ఇది మన ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మీరు రాయబోయేటువంటి ప్రిఫైనల్ క్వశ్చన్ పేపర్ యొక్క మోడల్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇందులో నేను చెప్పినటువంటి ప్రోజ్లో 2 లెసన్స్, పోయిటరీలో 2 పోయమ్స్, అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సోయర్ సంబంధించినటువంటి సమ్మరీ,
ఇంకా రెడ్యూస్ సిలబస్ తీసేసి మిగతా గ్రామర్ టాపిక్, స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ టాపిక్స్ కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ప్రిఫైనల్లో 90+ మార్క్స్ అయితే సంపాదించడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. మన రవితేజ్ ఇంగ్లీష్లో రాబోయేటువంటి ఈ ప్రిఫైనల్ సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు చూడాలనుకుంటే మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.